భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలు దారితీసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇప్పటివరకు చూసాం. కేటీఆర్ హరీష్ రావు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్ హరీష్ రావు కూడా బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడుతూ బస్ భవన్ వరకు చేరుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ఇంతకుముందు ఐ న్యూస్ లో క్లియర్ కట్ గా చూసాము. వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు గడిచింది. కానీ 4 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ప్రభుత్వం ఈ విధంగా అడ్డగోలుగా పెంచుతుంటూ పోతోంది. ఆర్టీసీ ఎండీకి అయితే వినతి పత్రం ఇవ్వడానికి బస్ భవన్ కి చేరుకున్నారు హరీష్ రావు, కేటీఆర్ కూడా. అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బస్ భవన్ కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రెసెంట్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ప్రెసెంట్ బస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కేటీఆర్ కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సీఎం డౌన్లోడ్ అంటే నినాదాలు తెలుసు. అయితే ఎవరు ఇక్కడ రాజకీయ కొనసాగిస్తుంది కేటీఆర్ హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు తెచ్చుకునే ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికెక్కడ పోలీసుల వేతంగా కూడా ఎవరిని రానియకుండా చేస్తున్నారు. అయినా మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము, మేము ప్రోత్సహిస్తామని కూడా చెప్తున్నారు. అయితే చూస్తున్నాం మనం భారీగా పోలీసులు అయితే ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని కూడా అయితే లోపలికి ర్యాలీ వస్తున్న భారీ పేర్లు వేయడం జరిగింది. కోణంలో కూడా భారీ ఉద్రిక్తత మధ్య అయితే టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా బారికేడ్లను చేసుకుంటూ అయితే లోపలికి రావడం జరిగింది. అయితే బస్సులో కూడా భారీ బారికేడ్లను చూస్తున్నాం. తర్వాత బారికేడ్ల దగ్గర అయితే కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో పాటు మళ్ళీ ఆయన కలసాని శ్రీనివాస్ గారు కూడా ఉన్నట్లు తెలుస్తున్న మొత్తం కూడా ఎక్కడ చూసిన వాళ్ళు సమయంలో మెమోరాండం ఇస్తామని చెప్తున్నారు. పోలీసులు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా ఎవరిని ఇక్కడ ఉండబోతున్న పోలీసులు అందరినీ కూడా మొత్తం ఆయన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనిచ్చే కాదు. అయితే మొత్తంగా కూడా ఎవరిని కూడా వెళ్ళనిస్తున్న పోలీసులు. The person you are speaking with బీఆర్ఎస్ నాయకులు కూడా నిలబడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య లోకలాట జరుగుతుంది. భారీ వాగ్వాదం కూడా నడుస్తుంది. మొత్తం తెలుగా ఎక్కడికక్కడ పోలీసులు అయితే నిర్బంధం చేసి మొత్తం ఎవరికి కూడా ర్యాలీ వస్తున్న పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడొచ్చు. అయితే గిరిజన్ కూడా రానియకుండా అయితే మొత్తం కూడా దూసుకెళ్ళి అయితే బారికేడ్లను అయితే హరీష్ రావు అయితే కేటీఆర్ కూడా బారికేడ్లను చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల మధ్య
భారీ ఆయన చూసుకోవచ్చు. ఆయన తీవ్ర వాగ్వాదం మధ్యన మొత్తం తీవ్ర ఘర్షణల మధ్యన బారికేడ్లను తోసుకుంటూ అయితే పోలీసులు మొత్తం కూడా ఆయన చూసుకోవచ్చు. అయితే పోలీసులు మొత్తం కూడా బారికేడ్ల సాయంతో ఇటు నుండి మొత్తం కూడా బారికేడ్లను తోసుకొని బస్సులో పోయేందుకు చూస్తున్నారు. మొత్తం పోలీసులను అడ్డుపై బస్సులో బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పోలీసులని తీసుకోవచ్చు. బస్సులకు పరిగెత్తుతున్నారు. మొత్తం కూడా బారికేడ్లను తోసుకొని మరి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికెక్కడ పోలీసులు చూస్తున్నారు. మనం ఎక్కడికెక్కడ మొత్తం అరెస్టులు చేస్తున్నారు. బస్సులోకి పరిగెత్తుతున్నారు నాయకులు. అయితే చూడొచ్చు మహిళా నేతలను కూడా ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి దృశ్యం. అయితే ఈ యొక్క బారికేడ్లను తోసుకుంటూ అయితే బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా అదే బస్ భవన్ వైపు బయలుదేరారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా బస్ భవన్ వైపు బయలుదేరుతున్నారు. తీవ్ర ఉచితుల నడుమ మొత్తం కూడా బారికేడ్లను తోసుకొని మరి అయితే వెళ్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అయితే బీఆర్ఎస్ నాయకులను వెంబడించి మరి అయితే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే బారికేడ్లను అయితే దాటుకుంటూ మొత్తం కూడా బీఆర్ఎస్ అయితే బస్ భవన్ వైపు పోలీసులు మొత్తం కూడా అయితే బీఆర్ఎస్ నాయకులు పరిగెత్తారు. మొత్తం కూడా బస్ భవన్ చేరుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఎవరికి కూడా లోపలికి అయితే వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా నాయకులందరినీ కూడా చూసుకోవచ్చు. మనం ఏ విధంగా ఇది చేస్తున్నారో చూసుకోవచ్చు. అందరినీ కూడా నాయకులందరినీ కూడా అయితే చూసుకోవచ్చు. తీవ్ర వాగ్వాదాల మధ్య బీఆర్ఎస్ నాయకులు బస్ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ బస్ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ అవిశ్వాస్ కూడా బస్ భవన్ కు చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే బారికేడ్లను తొలగించి అయితే ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు విజువల్ స్పష్టంగా అయితే కనబడుతుంది. మొత్తం బారికేడ్లను చూసుకొని కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా బస్ భవన్ కు చేరుకున్నారు. హరీష్ రావు చేపట్లో మొత్తం కూడా అయితే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నారు. అదే అరెస్టులు చేస్తే కూడా అయితే బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదులుతున్నారు. హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా కలుస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అయితే బస్ భవన్ కు చేరుకున్నారు. అయితే బస్ భవన్ చేరుకున్న తర్వాత కూడా మొత్తం కూడా అయితే వినతి పత్రం ఇస్తామంటూ కూడా వెళ్తున్నారు. బస్ భవన్ కు తల్లారు. కేటీఆర్ హరీష్ రావు కూడా మొత్తం కూడా బస్ భవన్ కు తల్లి దృశ్యాలను మరి చూస్తున్నాం. విజువల్లో కూడా స్పష్టంగా అయితే కాసేపట్లో బస్ భవన్ కు చేరుకొని అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి కూడా బయలుదేరారు. ఆ దృశ్యాలను మనము చూస్తూ ఉన్నాం. మొత్తం తొలగా కేటీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు అయితే హరీష్ రావు కూడా అయితే మొత్తం తొలగా బస్ భవన్ కు బయలుదేరుతున్నారు. వినతి పత్రం ఇవ్వడానికి మొత్తం తొలగా కూడా అధికారులందరూ కూడా అయితే బయలుదేరినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. తీవ్ర అయితే ఉద్యోగుల మధ్యన మొత్తం తొలగా కూడా అయితే బస్ భవన్ అయితే చేరుకున్నారు నాయకులు. అయితే ఈ మొత్తం హరీష్ రావుతో పాటు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు అయితే బస్ భవన్ లోపలికి బారికేడ్లను తోసుకుంటూ బస్ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉతంతలుగా చూసుకోవచ్చు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నటువంటి కనబడుతుంది. మొత్తం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యం మొత్తం కూడా ఇక్కడ అయితే మరి కాసేపట్లో మెమోరాండం అందించడానికే మొత్తం తొలగా కూడా సిద్ధమయ్యారు. మెమోరాండం అందిస్తామంటూ కూడా అయితే బస్ భవన్ వైపు చూసుకుని వెళ్లారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ ఆ యొక్క మొత్తం బారికేడ్లను కూడా అయితే చూసుకుని బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. బస్ భవన్ దగ్గర కూడా పోలీసులను చూస్తున్నాము. భారీగా బస్ భవన్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. ఎవరికి కూడా అలో చేయట్లేదు. మరి కేటీఆర్ అయితే కేటీఆర్ హరీష్ రావులు ముందుకు కదులుతున్నారు. అయితే ఇక్కడ కూడా బస్ భవన్ లోపలికి ఎవరిని వెళ్ళలేకుండా చూసుకోవచ్చు. మనం ఎవరిని కూడా అలో చేయించలేదు. లాస్ట్ చివరిగా ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ కూడా పోలీసుల పోగులాటలు కూడా చూస్తూ ఉన్నాం. మనం పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పోలీసులు రానివ్వకుండా భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పోలీసులు రానివ్వడం లేదు. మొత్తం చూసుకుంటున్నాం మనం. అయితే ఇక్కడే ఆదేశాలు బస్ భవన్ కు రావడం కూడా హరీష్ రావుని అయితే
కేటీఆర్ ని కూడా మొత్తం తెలుగుగా చూస్తున్నాం మనం. అయితే అరెస్ట్ చేసినటువంటి అరెస్ట్ చేయడానికి ఇక్కడ సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి అయితే అంశాలను మనం చూస్తున్నాం. మొత్తం భారీ ఎత్తున చూసుకోవచ్చు. మనం మొత్తం తెలుగుగా కూడా చూసుకోవచ్చు. మనం ఎక్కడికెక్కడ అయితే సార్ బస్ భవన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక చూసుకోవచ్చు. మనం బస్ భవన్ కు వచ్చిన తర్వాత అయితే మీడియాతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం అయితే చూసుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం మొత్తం తెలుగుగా కూడా అయితే అమ్మకానికి కేసీఆర్ గారి బృందం అడుగుతున్నది సమాధానం చెప్పాలని ఎవరు రాజకీయం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ఎవరి కోసం ఫ్రీ బస్ పెట్టారు, ఎందుకోసం మహిళలు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకోసం కుటుంబాలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అంటే కుడి చేత్తో ఇచ్చినట్టు, మళ్ళీ ఎడం చేత్తో పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు 25-30% మరి ఇంకా రేట్లు పెరుగుతుంది. దీనివల్ల కుటుంబానికి లాభమా నష్టమా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. మహిళలే అడుగుతున్నారు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీ. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేట్లో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ వచ్చేది ఆర్టీసీకి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేట్లో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్ లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయిన యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండి అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దానికి మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేదే మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్ తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్నా. The transport minister is also in his own controversy. And the transport minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer.
it is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका इनोवेटिव थिंकिंग? आप कहते हो एक तरफ कि आरटीसी फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको ये सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए, आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए। आपको जो है पहले कहा गया था कि RTC का basic quota, the challenge which is there.